హలో అండి. నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్‌కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్‌తో టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సగ్గుబియ్యంతో లడ్డు అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచి సూపర్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సగ్గుబియ్యం లడ్డు మన బాడీలో ఉండే హీట్‌ని కూడా తగ్గిస్తుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ సగ్గుబియ్యంని తీసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యంతో అయితే లడ్డు చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మనం సగ్గుబియ్యంలో వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ సగ్గుబియ్యంకి 3/4 కప్ షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ షుగర్ తీసుకోండి. షుగర్ని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. 4-5 గంటలు నానబెట్టిన తర్వాత సగ్గుబియ్యం ఇలా స్పాంజీగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 స్మాల్ కప్ గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈవెన్గా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ సీడ్స్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇందులో 1 కప్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, పిస్తా పలుకులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తరువాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెంగా మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం షుగర్ పౌడర్ని కొంచెంగా మొత్తం వేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షుగర్ సిరప్ కొంచెం థిక్ అయిన తరువాత లడ్డూలు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, లేదా మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా వేడి తగ్గకూడదండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మన చేతికి నెయ్యి రాసుకొని కొంచెం తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడటానికి కూడా చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా. అలాగే రిమైనింగ్ దానితో లడ్డూలు చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యంతో లడ్డూ చేసుకొని తింటే బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది. మనం ఇందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి చాలా ప్రోటీన్స్ మన బాడీకి అందుతాయి. అలాగే చాలా హెల్తీ కూడా అండి. ఇలా చేసుకున్న లడ్డూలు 5 to 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లయితే 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.